ఎవరైతే కంఫర్టబుల్గా లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నారో కొంచెం టైం నిజంగా సొసైటీలో ఇలాంటి ప్లేసెస్కి పర్సనల్గా వెళ్తే అసలు హ్యుమానిటీ విల్ యాక్చువల్లీ కమ్ అప్. కరెక్ట్. మనలాంటి వాళ్ళు, ప్యాషన్ ఉన్న వాళ్ళు, ఇది ఉంది అని తెలియని వాళ్ళు చాలామంది ఉండుంటారు. వాళ్ళకు ఒక అవకాశం కొంచెం సహాయం చేయటానికి. ఏమీ లేకపోయినా ఆ తల్లికి కొంచెం ధైర్యం ఇస్తే దే విల్ బీ ఏబుల్ టు మోటివేట్. ఆల్ ద రీహాబిలిటేషన్ సెంటర్స్కి వీలైనంత వరకు పేరెంట్స్కి గట్టిగా నేర్పించి వాళ్ళని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇండిపెండెంట్గా ఉండేటట్టుగా చేయడం ఒకటి ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ కిడ్స్కి చెప్పేది 24 గంటలు ఫోన్లో ఉండకండి, వీలైనంత వరకు హ్యూమన్ టచ్ కనెక్ట్తో ఉండండి. కరెక్ట్. ఓకే. అండ్ వీలైనంత మంచి చేయండి. వారంలో ఒక 1-2 డేస్ అన్నా సొసైటీకి ఉపయోగపడే పనులు చేయండి ఈజ్ వాట్ ఐ థింక్ ఐ కెన్ ఓన్లీ సజెస్ట్. అందరికీ ఒక విన్నపం ఏంటంటే, వినికిడి లోపాన్ని అతి త్వరగా చిన్నతనంలోనే గుర్తించండి. న్యూబార్న్ హియరింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో ఎన్రోల్ అవ్వండి అండ్ వాళ్ళ భవిష్యత్తుని కాపాడండి.